ఇంతకుముందు యూట్యూబ్‌లో నెలకు 30 లక్షలు వచ్చేవి కదా! ఇప్పుడు వస్తున్నాయండి అంటే, ఇప్పుడు అంత కాదు. సరే ఒక 15 లక్షల దాకా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వేష్ నా ఛానల్ చూసుకుంటే, మీరు నెలకి ఇదొక $10,000 దాకా వస్తుంది. తర్వాత ప్రపంచ యాత్రికుడు ఛానల్ ఏదైతే ఉందో నాది రెండో ఛానల్, అది చూసుకుంటే అది కూడా మీకు $10,000 దాకా వస్తుంది. అంటే 2 ఛానల్లు కలిపి 10, $20,000 అంటే దగ్గర 18 లక్షలు. సార్ అంటే రెగ్యులర్‌గా పెట్టట్లేదు కదా వీడియోలు. అప్పుడంటే రెగ్యులర్‌గా పెట్టేవాడిని వచ్చేవి. ఇప్పుడు అలా కాదు, అప్పుడప్పుడు పెడుతున్నాను. ఇక్కడ సార్ అంత 18 లక్షలు నెలకొస్తున్నాయి కదా! సో అంత ఈజీ అంటే అంత ఈజీ అయితే ప్రతి ఒక్కడు బ్యాగ్ ఏసుకొని నెలకు 18 లక్షలు సంపాదిస్తారు. లైఫ్ రిస్క్. ధైర్యే సాహసే లక్ష్మి. అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు నేనున్న కంట్రీ కరేబియన్ కంట్రీ దోలు తీరిపోయి బేడ మిగులుతుంది. ఖర్చు నేను ఎంత ఖర్చు పెడుతున్నానో అంత వస్తుంది. దానికి తోడు ఇప్పుడు నేను 10 లక్షలు ఖర్చు పెట్టానంటే అందులో దగ్గర 3 లక్షల ట్యాక్స్‌లే ఉంటాయి. ట్యాక్స్‌లు, జీఎస్టీ, ఆ తర్వాత మార్కప్ ఛార్జు. అబ్బో! ఇండియన్ గవర్నమెంట్ మామూలుగా వేయదు. తర్వాత ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ఖర్చుతో